Audio Jungle. మెక్కురా నువ్వు మెక్కుడు అంటే నువ్వు కూడా మెక్కు. ఫోన్లో మాట్లాడుతున్నారు ఉండి అరసద్దు మళ్ళా తింటానావు కదా మళ్ళీ నువ్వు తిని మళ్ళీ రా. నేను ఇది ముట్టే రకం కాలేదు నాకు అలవాటు లేదు మేము ఎప్పుడు తినేది కూడా లేదు మెక్కుతానంట నువ్వు మెక్కు ఏమనుకో కలకి బియ్యం మెక్కుతావు అరసద్దు ఇది ఏమి నీకు ఆడ కాదు అరిసి నోరు పడేసుకోవద్దు మళ్ళా చెప్పురా ఇవాళ సాగు కొడతాను ఫోన్లో యాడ్ చూసినావు తలకాయ జరుగుతుంది నేను ఆ సగాలకు రాను నాకు అవసరం కూడా లేదు నాకు అవసరం కూడా లేదు నువ్వెట్లా గుర్తుపడుతువురా మాస్క్ వేసుకున్నా క్యాప్ పెట్టుకున్నా నువ్వు తిప్పుకొని పోయి ముడ్డీలకే గుర్తుపడతా కారు చూసినావా సరే కానీ ఎవరు చెప్పొద్దురా నాయన చీజీ నాకు కదా కూర ఎట్లుందిరా బ్రహ్మాండంగా ఉంది సేమ్ మటన్ లాగే ఉందా మటన్ నాకు లేకుండా ఇంకేమైనా అడిగినా మాత్రం ఉంటుందా నేను అడిగిందా నీకు చెప్పు బాగుంది మళ్ళా మటన్ బ్రహ్మాండంగా తిన్నారా ఎవరు తిన్నా ఫస్ట్ నాకే ఇచ్చింది రాసి పెట్టింది నీకైతేనేమో ఫస్ట్ నువ్వే తిన్నావు చూడు అదో లేదు కొద్ది తీసుకున్నావు డబ్బులు లేకపోయి ఇప్పుడు మళ్ళీ మటన్ తీసుకొచ్చినావు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది చేపిస్తా ఈ కూర ఒకరే లేదు తినేది అది నచ్చిందిలే నీకు మళ్ళీ ఎవడేం కావాలన్నా నేను సపరేట్ అడుగు ఇది సపరేట్ తెప్పిస్తా కూర నీకు 50 రూపాయలు ఇచ్చినప్పుడే దండికి ఇంత ఇస్తావు ఇంత ఇస్తారు 50 రూపాయలకి ఓయ్ అమ్మా అంత ఏమది ఈసారి కూడా కుప్ప చెప్పు రే ఇంకోటి 50 రూపాయలు కుప్ప సరే వీళ్ళు తినలే కదా ఫస్ట్ అంటే మొత్తుకొని చచ్చిపోయాను మా టెన్షన్ పడితే ఏడ తింటారో ఏమవుతుందో అని దేవుడా గట్ల నువ్వు నీకు పాంకునే అలవాటు ముందుండి కక్కుర్తికి నువ్వు తిన్నావు చూసినావా శబాష్ నాకు అదో సాటిస్ఫాక్షన్ మటనే ఆడ 900 మటన్ పొద్దున్న జోబీలో చూస్తే 200 150 రూపాయలు ఉంది ఫోన్ చేసినారు మటన్ ఏమైనా తెస్తానావా మేము తేయాలంటే మర్యాద పోతా నేనే తెస్తాను ఇంకా గూగుల్లో కొడితే మటన్ ఏడ దొరుకుతుంది తక్కువ రేట్ అంటే ఆడ కొండగుట్ట లాభాకు చూపించారు అది ఇక్కడ ఏడసారి దొరుకుతుంది తక్కువ రేట్లు అర్థమైంది ఏమంటే అది పొట్టేలు కాదంటే మేక కాదంటే ఇవి యావి కావంట ఈ మామూలు హైవేల్లో లారీలు కొట్టేస్తుంటాయి కింద పడిపోతాయి పడిపోతుంటాయి కింద గొర్రెలు ఎప్పుడోసారి పడతాయి ఎప్పుడోసారి పడిన గొర్రె కానీ కుప్పలు దొరుకుతాయా బాగా ఆలోచించి ఏం పడతాంటే ఇంకెక్కువ ఇంకేం పడతాంటే నక్కలు పులులు ఊర్లో పులులు ఉన్నాయి చెప్పు లారీల కింద పడేటివి ఏంటికి పడలే ఫారెస్ట్ లో పడలే కుక్కలు పడతాయరా కుక్కలు పడతాయి ఆ కుక్క మాంసం తెచ్చి ఆడ కొండ రూట్లు ఉన్నాయి ఆడమ్ముతారు కుప్ప 50 రూపాయలకి ఇంత మంచి లేత మాంసం అనేది ఇప్పుడు కుక్కది ఇప్పుడు నువ్వు అంటాడు లేత కుక్క మాంసం అమ్ముతారు మనకి డివైడ్ మంచి ఇంతలా కుప్పలే వేసినారు ఇప్పుడు నీకు తినేది ఏంది కుక్కదే లెక్క దగ్గర ఏమైంది కుక్క కూర వాళ్ళకి సపరేట్ తెచ్చిన అంటే వాళ్ళకి కూడా కుక్కదే వాళ్ళకి మటన్ తెచ్చిన కొట్టమాడా నువ్వు ఏంది ఏం పెట్టాలి నువ్వు ఏం పెట్టాలి నువ్వు అంటే నానా కొని చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయింది అంటే బతికిందే తింటావు నువ్వు బతికినది కాదు అసలు కుక్కూర ఎవడు పెడతాడు కుక్కర్ లో పెట్టిన కూర అంటాను బాగా ఉడికిందే కుక్కర్ లో పెట్టినారా తినేసి వాళ్ళకి అంతా ఇంట్లో మర్యాద లేకుండా పోతానది నాకే కుక్కర్ పెడతారు ఎవడు మొత్తం నాకైతే కుక్కర్ ఏం పెడతాడు మీకు కూడా వాళ్ళకి మంచి మొట్టెల మాంసం తెచ్చినాను నువ్వేం మాట్లాడలేదు మొత్తం మంది కుక్క కూర తింటే విశ్వాసం వస్తుంది కుక్క విశ్వాసం నీకు వస్తుంది నీకు వస్తుంది నువ్వు తిను నువ్వు సాగు నాకేడు తినిపిస్తావు ఎవరు లేని మన్నే నువ్వు అంతా
కూర్చో నాకు రేగింది అనుకో లేస్తే డౌట్ వస్తుంది కూర్చో డౌట్ వచ్చేది కదా మొత్తం అంతా అవుతుంది ఇప్పుడు చికెన్ పోయమ్మో అని చికెన్ మటన్ తెచ్చింది మటన్ కుక్కది మటన్ చేస్తావు నువ్వు మటన్ కుక్కది మటన్ చేస్తావు నువ్వు కుక్క జంతువు కదా జంతువు అయితే దాని గురించి తింటారు నువ్వు తినవా ఇప్పుడు ముక్క బాగుంది మొదటిసారి అడిగితే ఎట్లు సూపర్ ఉందండి ఇది సూపర్ అంటే మసాలా అట్లుంది మరి అట్లా మసాలా ఊరికే అన్నాలే కుక్కర్ కూర్చో ఊరినన్నారు కుక్కర్ని గౌడు తింటాడు గుట్ల మగమాడా అట్లా ఊరినన్నారు కుక్కర్ని గౌడు తింటాడు గుట్ల మగమాడా అట్లా ముక్క గుట్టుకొని మింగి పోయి గూట్లో పోయి పండుకో ఈ ముక్క వండిన వాళ్ళకనే తెల్లా ఏమన్నా మొత్తం అంతా ఏంటి తెల్లా వచ్చి స్మెల్ రావేమన్నా వచ్చి వండినప్పుడు ఏమన్నా మనం తిన్నాను రాలేదా స్మెల్ మాకు తెలిసి మటన్ ఏమనుకుంటాము వస్తుంది వాసన ఏమోనే ఏ కుక్క వాసన రాదే ఉండాలి కూడా కొద్దిగా ఉండాలి తెలివే ఎవరు తెలివి లేకుండా ఎంత బాగా పెంచుతున్నారు బాగా వచ్చిన డైలాగ్ కాదు ఉన్నట్టుగా మాట్లాడతా నేను పిచ్చి కుక్క మొగం వేసుకొని కూర్చున్నావు పిచ్చి కుక్క మొగం వేసుకొని కూర్చున్నావు ఎందుకు ప్రతి దానికి అరుచుకుంటాం ఏదో ముక్క నువ్వు తినవు పంచుకోకుది పోయి తింటావా నేను తింటా సిగ్గులేదు మనం తింటామని తింటా నువ్వు తింటావా ఏంటి తింటా మళ్ళా నువ్వు తినుకో మొత్తం అంతా ఉన్నాడా ఏమన్నా ఎవరైనా ఇంకా ఎవరు ఉన్నారా చూద్దాము ఇంకో కుప్పు ఉందా నువ్వు లేదురా నువ్వు ఫోన్ మాట్లాడతాను మొత్తం అంతా కుక్కూరంతా పెడతాను నేను పెద్దదా కుక్కూరంతా పెడతాను నేను పెద్దదా మొద్ద కుక్కూరంతా వేసి అమ్ముతాడా మళ్ళా నువ్వు కొట్టేది కాదు నువ్వు అంతా నువ్వు చంపే నీకు మంచిగా కుక్క హైవేలో పడిన కుక్క ఏరుకొని మరి మంచి పడిన కుక్క ఏరుకొని మరి మంచి అనంతపురం చచ్చినాడు తినిపించాక మొత్తం అంతా కొట్ల మూడు మార కొత్త మనుషులు వచ్చా మరొచ్చేసేది అంటే వైద్యాలు ఎట్లా ఉంటారా కుక్క తోటలో పెంచిన కుక్క అంటే అది మంచి కుక్క పొర్రపాటగా హైవే నీ గురించి మొత్తం కుక్క కుర్ర దీనని చెప్పి ఏ తోటలో పెరిగిన మంచి కుక్క అది బలిసిన కుక్క కాపలాగా పెట్టిన కుక్క పొర్రపాటుగా మాట్లాడితే సపోర్ట్ ఎప్పుడు అయితే అడగాలి లేదా కొమ్మలో బాగా పద్ధతిగా నువ్వు ముందు తీంగా నువ్వు చెయ్యి ఆమె బాగా ప్రతి దాంట్లో వచ్చి చెప్తాను ఇప్పుడు బాగా మటన్లు చికెన్ ఆల్రెడీ చెప్పిన నువ్వు బయట తినంటే ఆమె కూడా తెలుసా ఇంకా అందరూ ఫ్యాన్ వేస్తారని ఎంత కలిసిడా ఏ కుట్టమమ్మడా రానే ఉండి ఆడిపోయి చూసి వస్తాను రాలేదా దారిలో పోయి ఏమన్నా గానం చేస్తారంతా వాడు బయట అరుచుకుంటాలే ఏమైందిరా కుక్క తింటే ఏమైతుందిరా కుక్క తింటే ఏమైతుందిరా పిచ్చి పట్టిపోతారు వేపుడేమన్నా నువ్వు మొత్తం అంతా వేడి తెచ్చిపోతురా కుక్క తింటే మా అయితే రేబీస్ వస్తుంది అదే పెద్ద జబ్బేం కాదు నీళ్ళు తాగలేవు నువ్వు తాగు నువ్వు తిని సాగు నన్నేడు చంపుతాడు మధ్యలో మొత్తం అంతా నీకు బెల్ట్ ఏమని తేలా రూమ్ లో పోయి బెల్ట్ తేలా కాదా కరా కరే కరే కరా మొత్తం అంతా నువ్వు చేతులు అంత అవసరంలా సింగిలే పడేసిన మొత్తం అంతా పడేసిన కూర్చో చెప్తా కూర్చో అది ఉండు అది అన్నం కూడా పడేస్తా మొత్తం మటం పడేసినావు కదా మొత్తం పడేసిన ఏమే ఎక్కడ మొత్తం ఇంట్లో కొమ్మరట్లా ఎవడు ఇలా ఇంకా ఎవరు నీకోసం తెల్లజారి మటన్ తీసుకొచ్చినా కదా కుట్లమ్మడా కుక్క కూర తెచ్చా మళ్ళా ఇట్లా తక్కువ చేస్తారా నేనేమే భయపడదా భయపడాలా మళ్ళీ భయపడాలి వాళ్ళేమే ఉరికిపోలా వల్ల
అంతేలే, కుక్క కరిసే కుక్కని చూస్తే ఎవరైనా ఏ భయపడతారు. కొట్టమమ్మడా నువ్వు కుక్క కూర పెట్టి కుక్క గురించి మాట్లాడద్దు నువ్వు. కుక్క గురించి మాట్లాడుతారు, గురించి మాట్లాడతారు. నా గురించి అంత మటన్ కేజీన్నర మటన్ షింకులేక పడేసినావు. ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? చెప్తా నీ చెప్తా నాకేమే పడేసినావని. నేను పడేసిన అంటే నమ్మరు. నిన్న పడేసిన నమ్ముతా, నేనే చెప్తా. నువ్వే పడేసినా నేనే పడేసిన. మళ్ళీ ఎందుకు పడేసినావు అంటే ఏంటి పడేసిన? అది కుక్క కూర కాబట్టి మీకు అమ్మాయికి కుక్క కూర అని ఎవరు చెప్పారు నీకు? నువ్వు చెప్పినావు, మాట్లాడినావు, నువ్వు చెప్పినావు, మాట్లాడినావు, మాట్లాడింది నువ్వే. ఎవరు ఫోన్ చేశాను చూడు. కుక్క బైపాస్ లో పడిపోయినదని తెచ్చుకోండి పెట్టినది నువ్వే. 200 దొరుకుతుందంట, 900 కేజీలు మటన్ అని చెప్పినది నువ్వే. కుక్క కూర యాడ అమ్మరు, కుక్క కూర యాడ అమ్మరు. మళ్ళా నువ్వు తిక్కగిన ఏమైనా కలగంటున్నావా? ఇద్దో ఇప్పుడు ఇదేనా కుక్క కూర నువ్వు అంటాండేది? ఇద్దో మటన్ మటన్ ఇది. కుక్క కూర యాడ్ నుంచి వచ్చింది, కుక్క కూర యాడ్ నుంచి వచ్చింది. నువ్వు చెప్పింది నువ్వు, నేనెప్పుడు చెప్పినా? నువ్వు మళ్ళా మాట మాట్లాడుతు నువ్వు మటన్ పడేసినావు నువ్వు సింకులకి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాను? ఇప్పుడు మళ్ళీ నేను చెప్పేలా నువ్వే సైకో అయ్యి పడేసినావు. నువ్వు సైకో ఇప్పుడు అంత పడేసిన మళ్ళీ వాళ్ళ నా మీద రావాలనే. నువ్వు ఏమన్నా చెప్పుకో సమాధానం నాకేమి, నువ్వు ఏమన్నా చెప్పుకో సమాధానం నాకేమి. నేనేదో ఆకలి అవుతాను తిందామనుకుంటే ఇంట్లో కొంపలో ఊరికే ఓడి వచ్చినాడు అని అమ్మ తిందామని పెట్టుకుందామనే లోపల నేను తింటామని పగతో పడేసినాడు మటన్. పడేసింది నువ్వు పడేసి నువ్వు కుళ్ళుతో పడేసినావు. నాకెట్లా మొత్తం అంతా చూడ మటన్ అంతా పడేసినాడు రాండి. అబ్బా అబ్బా ఓ పెద్దనాడు ఎవరు పడేసింది? నువ్వే. నీకు కూడా వెళ్ళాడు, సీసీ కెమెరా ఉంది బయట లోపలికి కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు చెప్పు పిలుసు. నీ కథలు మటన్ ఆకలి అవుతుందని మనుషులు తినకూడదని చెప్పి నువ్వు పగ పెట్టుకొని బయటికి పోయి తిరిగి వచ్చిన ఆకలి మీద చెప్తే నాకు నడుస్తానా? మళ్ళా ఎవడో నడుస్తాడు కదా మరి కుక్కూర. కేజీ 1.5 కేజీ మాంసం పడేసిన ఇప్పుడు తింటారు వచ్చి ఆడ, లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు హోటల్ పోయి తెచ్చి పెట్టాలాడ మొత్తం నేను చెప్తా కదా నిన్ను మన ఏమని కుక్కూర కాబట్టి పెద్ద నుంచి పడేసినాను దొరకదు. యాడని తెచ్చింటాడా పిల్లోడు? దొరకదు. యాడని తెచ్చింటాడా పిల్లోడు? మాట్లాడితే నువ్వు మళ్ళీ నువ్వు చెప్తా కదా నువ్వు ఎందుకు నమ్ముతావు? కుక్కకూర ఎట్లా చేస్తారు? కుక్కకూర ఎట్లా అన్ని కుక్కలు ప్రేమగా ఆ ఎక్కడికి తెలుసు కాదు. కుక్కల్ని అంత ప్రేమగా నీ కుక్కలు పెంచుకుంటాను వాళ్ళు కుక్కకూర తెచ్చుకొని తింటారా? నాకు అర్థం కాలే. ఇంట్లో నాకు మర్యాద అంటే నీ మర్యాద ఇలేదని మటన్ పడేసినావు, సామాన్లు ఇసిరేసినావు, అన్నం కూడా ఇసిరేయలే కదా, అన్నం పడేలే కదా, కుక్క కూర అని చెప్పినావు, అన్నం పడేలే కదా, సీసీ కెమెరా కనబడతాయి కదా, అన్నం పడేలే కదా, ఫోన్ లో మాట్లాడలే, నువ్వు మాట్లాడినది కనబడతా? అది కిచెన్ లోకి ఈడికి రాదు, అందుకే అది ఈడ కూర్చో సులువాగింది. ఈడికి రాదు కెమెరా యాంగిల్. నేనేం పోయింది ఆడూరికే ఆడే. ఇప్పుడు అన్నం కూడా మిగిలిందే రొత్తా? అన్నం కూడా లేదు, అంతా పడేసిన. అన్నం కూడా పడేసిన? అన్నం కూడా పడేసిన. మటన్ కూడా నాకు బీబీ ఎక్కితే నిన్ను కూడా పడేస్తాగా. నువ్వు పని చేస్తా, ఆ సిలిండర్ పైప్ బీగేసి ఆన్లో పెడతా, ఎందుకైనా మంచిది, రెండు చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. బీగేసి ఆన్లో పెడతా, ఎందుకైనా మంచిది, రెండు చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది, పేలుతుంది. అక్కడ కనబడతా సీసీ కెమెరా చెప్పింది అంత తెలియదు లేదు నీకేమన్నా? సీసీ కెమెరా తెలుసు కదా, ఆఫ్ చేసేది బటన్. అవునా? ఆఫ్ చేసి గ్యాస్ పీక్తా. నువ్వు పీకే చూద్దాం రా, నీ ముందరే అయ్యో పాడి సావు అట్లే. కరా 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 కరా.